సార్ నమస్కారం. ఏం పేరు సార్? నా పేరు కృష్ణారావు. కృష్ణారావు. సార్ తొర్రూరే కదా సార్ మీరు? మా అమ్మాపురం తొర్రలో ఉంటాం. ఊటక్ అంతా ఇక్కడే. ఊటకు తొర్రు అమ్మాపురం. అవునా? సార్ మరి ఇక్కడ మున్సిపల్ ఎలక్షన్స్ జరుగుతూ ఉన్నాయి. అంటే 16 వార్డులకి. సో తొర్రూరు పట్టణం మొత్తం కూడా అన్ని పార్టీలతోటి హోరాహోరీగా ప్రచారాలు జరుగుతున్నాయి. ఇంకా 2 రోజులే ఉంది ఎందుకు ప్రచారాన్ని ఆగిపోవడానికి. సార్ ఎవరికి అవకాశం ఉంది ఇక్కడ? కాంగ్రెస్ ఉందా, బీఆర్ఎస్ ఉందా, బీజేపీ ఉందా? కాంగ్రెస్ పార్టీకి అధికారం ఉంటుంది. అధికార పార్టీ కాబట్టి అధికారం కాంగ్రెస్కే ఉంటుంది అని ఆలోచన. సో 16లో ఎన్ని గెలిచే అవకాశం ఉంది? 16లో 10 గెలుస్తుందని చైర్మన్ పదవి కాంగ్రెస్ కాంగ్రెస్. సార్ ఎలా ఉంది అంటే కాంగ్రెస్ పరిస్థితి ఎలా అనిపిస్తుంది? పర్వాలేదు. అంటే అసలు రాష్ట్రమే అప్పుల పాలు చేసిపోయింది కేసీఆర్. అందుకోసం ఇప్పుడు వీళ్ళు ఏం చేయాలన్నా కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. ఇంట్లో బియ్యం ఉంటే ఎవరికైనా పెట్టచ్చు. బియ్యమే లేని పరిస్థితిలో ఏం పెట్టగలుగుతారు ఎవరైనా? అది నీ దగ్గర 2 రూపాయలు అంటే నాకు పావాలని అంతే అంతే అంతే. అందుకోసం పార్టీ నడుస్తుంది. ఇప్పటికైతే పర్వాలేదు. రుణమాఫీ చేశారు బాగానే. అందరికి 80% రుణమాఫీ అయిపోయింది. ఆర్టీసీ 2 లక్షల రుణమాఫీ అయింది. ఆర్టీసీలో అందరు ప్రతి కుటుంబానికి మినిమం ఒక సంవత్సరంలో దాదాపు 6 నుంచి 7 వేల రూపాయలు ఇన్కమ్ చూపెడుతున్నది. ఆర్టీసీలో ఆడవాళ్ళు పోయేది ఒక మహిళకు. అది ఒకటి బాగానే ఉంది. కొన్ని చిన్న చిన్నవి కావట్లేదంటే ఒకటేసారి ఏది కాదు. ప్రభుత్వం వాళ్ళు 10 సంవత్సరాలున్నా కూడా ఏం చేసిండ్రు? ఏం చేయలేదు. ఓ ధర్నాన్ని పెట్టిండ్రు, నాశనం చేసిండ్రు, దేశాన్ని నాశనం చేసి కొల్లగొట్టిండ్రు అని ఇప్పుడు ఈ బాధలు చూడలేకనే జనం మార్పు వచ్చింది. ఇక వీళ్ళు కూడా సర్దుకొని చేస్తున్నారు. కొన్ని చేస్తున్నారు. అయితే భూభారత్ పెట్టారు. భూభారత్ అన్న పెట్టింది కానీ ఇంకా అన్ని పోర్టల్ అన్ని 6 దేశాలకు అమ్మిండ్రు. వాడు ఏం చేస్తారు? 6 దేశాలకు అమ్మిన పోర్టల్ ఇంత తొందర రాదు కదా. మన ఇంట్లోంచి ఒక పేపర్ బయటికి పోతే రావడానికి కష్టంగా ఉంటది. అందుట్లో 6 దేశాల నుంచి మనకేమొస్తాయి? రాదు కదా. అందుకోసం అది అవుతుంది. మొత్తానికైతే అన్ని సాల్వ్ అవుతున్నాయి. సన్న బియ్యం వస్తున్నాయి. అందరూ తింటున్నారు. కరెంటు ఫ్రీ బ్రహ్మాండంగా ఉంది. అన్ని బ్రహ్మాండంగానే ఉన్నాయి. కాకుంటే అది అసలు ఆర్థికంగా లేదు కదా. ఆర్థికంగా ఉన్నప్పుడు ఏదైనా ఇవ్వగలుగుతారు. ఆర్థికంగా లేనప్పుడు ఏమి ఇస్తారు? వస్తాయి, ఎంతో ముందో వస్తాయి. ఇచ్చే ఆలోచనలు ఉన్నారు కానీ లేవు. డబ్బులు లేక రావట్లేదు. మన ఎవరు రేవంత్ రెడ్డి గారు కూడా నన్ను కోసుకు తిన్న రూపాయలు లేదు. ఇప్పుడు పరిస్థితి అదే చెప్పాడు. నా దగ్గర ఉన్నాయి అవి, మనకు వచ్చే బడ్జెట్ ఇది, మన ఖర్చులు అవి అని చెప్తూనే ఉన్నాడు. నిక్కచ్చిగా చెప్తున్నాడు. రాష్ట్రాని కోసం అవసరాన్ని బట్టి మోడీ దగ్గరికి కూడా పోయి పాపం నిధులు పట్టుకొస్తున్నాడు. అంతకుముందు కేసీఆర్ ఒక్కసారి కూడా అక్కడికి పోకుండా మన రాష్ట్రాన్ని తాకట్టు పెట్టి మనకు పెట్టిండు. వాళ్ళు సగం తీసుకున్నారు, మనకు పావులవంత ఇచ్చిండ్రు. అటువంటిది మనకు ఇవాళ అటు నుంచి తెస్తున్నారు. ఆ కేంద్రం నుంచి కూడా బడ్జెట్ రాబట్టే మనం నడుస్తున్నది. అది పరిస్థితి కాంగ్రెస్ వైపే ఉన్నారంట. కాంగ్రెస్ వైపే ఉన్నారు. జనాలలో కాంగ్రెస్ బాగానే ఉంది ఉన్నది. మీ పేరు ఏం పేరు సార్?